10 ఏళ్లు బీసీలను పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఇప్పుడెందుకు బీసీ రాగం అందుకుంది? బీసీలంతా కాంగ్రెస్ వైపు వెళ్లారని ఆ పార్టీ భావిస్తోందా? అందుకే వారిని పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని డిసైడ్ అయిందా? త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలకు పదును పెడుతోంది? బీఆర్ఎస్ పార్టీ బీసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. పార్టీ బలోపేతం కావాలంటే బీసీలను ఆకర్షించాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో బీసీ ఓటర్లను దూరం చేసుకోవడం వల్లనే పార్టీ ఓడిపోయినట్టు ఆ పార్టీ అంతర్గత సర్వేలో తేలిందట. అందుకే వారిని మరోసారి తమ వైపు తిప్పుకునేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బీసీలకు గాలం వేసేందుకు బీసీ లీడర్లతో ఓ అధ్యయన కమిటీ వేసింది. ప్రస్తుతం తమిళనాడులో బీసీల కోసం అమలు అవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం బీఆర్ఎస్ టీం చెన్నై చేరుకుంది. టూరులో చెన్నై సచివాలయం, డీఎంకే పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన బీఆర్ఎస్ టీం ప్రాంతీయ పార్టీగా డీఎంకే విజయానికి కారణాలు తెలుసుకుని పార్టీ హైకమాండ్ కు ఓ నివేదిక ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో బీసీలు దాదాపు 56% ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో యాదవులు, గౌడ, ముదిరాజ్ సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో డిసెండింగ్ ఫ్యాక్టర్ గా బీసీలే నిలుస్తున్నారు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా బీసీలను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యంత తక్కువ టికెట్ ఇచ్చారనే టాక్ ఉంది. అంతేకాకుండా బీసీ నేత అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీలో నుంచి కావాలనే బయటకు పంపారన్న విమర్శలున్నాయి. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈటలను అవమానకర రీతిలో బయటకు పంపించారు. అప్పటికే చాలా మంది లీడర్లపై ఆరోపణలు ఉన్నప్పటికీ కేవలం ఈటల రాజేందర్ ను మాత్రమే టార్గెట్ చేసి బయటకు పంపడంతో బీసీలు ఆగ్రహంతో రగిలిపోయారట. మరోవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంబీసీ కమిషన్ కు ఒక్కసారి మాత్రమే చైర్మన్ ను నియమించింది. ఆ తర్వాత ఆ కమిషన్ ముచ్చటే కేసీఆర్ మర్చిపోయారనే అపవాదను మూటగట్టుకున్నారనే టాక్ ఉంది. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లోపు తేరుకున్న బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చిందనే అపవాదు ఉంది. చివరి నిమిషంలో బీసీ నేత ముదిరాజుకు చేవెళ్ల ఎంపీ టికెట్ ను కేటాయించినా ఆయన గెలవలేదు. కనీసం 17 పార్లమెంట్ సీటుల్లో ఒక్క చోట కూడా కార్ పార్టీ గెలవలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ రాగం ఎత్తుకోకుంటే స్థానిక సంస్థల్లోనూ కూడా నష్టం జరిగేలా ఉందని పార్టీ హైకమాండ్ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను తమ వైపుకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అనువైన అంశం కోసం చూస్తున్న గులాబీ పార్టీ ఇప్పుడు బీసీ కులగణన టాపిక్ అందుకున్నట్టు చర్చ జరుగుతుంది. అసలు రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బీసీ డిక్లరేషన్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని వేశారు. అప్పుడు 67 మంది సభ్యులతో జంబో కమిటీ వేశారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా సెక్రటరీ జనరల్, 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సంయుక్త కార్యదర్శులను నియమించారు. అయితే పార్టీలో వెలమ, రెడ్డిలదే ఆధిపత్యంగా ఉండేది. ఎప్పుడైనా బీసీ నేతలు సమస్యలపై ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకునేవారు. ఈ అంశాలన్నీ కూడా పార్టీకి తీరని నష్టం చేశాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక మీదట పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ ఎజెండాతో ముందుకు పోవాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుందట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించింది. అటు బీజేపీ కూడా తమ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే 2 జాతీయ పార్టీలు ఇప్పటికే బీసీ రాగమందుకున్నాయి. దాంతో బీసీలకు తాము ఎక్కడ దూరం అవుతామో అని భావించిన బీఆర్ఎస్
ఆ వర్గానికి చెందిన నేతలకు కీలక పదవులు ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో బీసీలకు సమూచిత స్థానం కల్పించేలా వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. ఆయనతో పాటు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తుందట. అంతేకాకుండా గతంలో పార్టీలో యాక్టివ్ గా ఉన్న బీసీ నేతలను మళ్లీ యాక్టివ్ చేసే యోచనలో ఉందట. బీసీ ఓటర్ల దగ్గరకు బీసీ లీడర్లు వెళితేనే వర్కౌట్ అవుతుందనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలిసింది. అందుకే బీసీ లీడర్లందరినీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం కోసం పంపించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ గత తప్పులు పునరావృతం కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ బీసీ రాగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే సమయమే చెప్పాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.